మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ ముల్లంపేటలో మాదాసు రామచంద్రయ్య కాలనీలో గత కొన్ని రోజుల నుండి ప్రతి ఇంట్లో బోర్లో నుండి డ్రైనేజ్ వాటర్ రావడంతో కాలనీ వాసులు అస్వస్థకు గురి కావడం జరుగుతుంది. చిన్నపిల్లలకు వామిటింగ్స్, విరోచనాలు, కడుపు నొప్పి ఆసుపత్రి పాలవుతున్నా కూడా పలుమార్లు అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో కాలనీ వాసులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మేము లెటర్ ఇచ్చే సంవత్సరం అవుతుంది. ఎన్నో సార్లు ఇచ్చాము. ఆల్రెడీ హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి మా మున్సిపల్ కమిషనర్ గారికి మీరు ఈ సమస్య క్లియర్ చేయండి అని చెప్పేసి వచ్చారు. రోజు హైదరాబాద్లో అయితే ఇక్కడికి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మా సమస్య పరిష్కరించట్లా. మా కమిషనర్ గారు కూడా దయచేసి ఈ ఫ్యామిలీలందరినీ బాగుపడాలని చెప్పేసి ఈ ప్రాబ్లంకి మీ మీడియా ద్వారా వాళ్ళు మాకు సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. రేపు పొద్దుగాల ఇదే బోర్ల నుంచి ఇంకా వేరే కాలనీలో కూడా ముప్పు రావచ్చు. తక్షణమే ఈ వాటర్ని మంచినీళ్ళు ఇస్తే ఎవరు బాధపడరు. డ్రైనేజ్ నీళ్లు వస్తున్నాయి చూడండి, మీరు ఇంత ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ డ్రైనేజ్. ఇక ఇప్పుడే అందరు కలిసి జేసీబీతో తవ్విస్తున్నారు. తక్షణమే ఇది మాకు ఈరోజు మంచి పని చేస్తున్నారంటే ఒక హైడ్రా కమిషనర్ సారే చేస్తుంటారు తప్ప మిగతా ఎవరు చేస్తలేరు. మాకు హైడ్రా కమిషనర్ మీద ఒక నమ్మకం ఉంది. వారు ఈ యొక్క రామచంద్రయ్య కాలనీకి వారి ద్వారా ఈ సర్వే చేసి ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వేతోని ఈ కాలువ నాల కట్టినట్లయితే మల్లంపేటకు ఈ నాల పరిష్కారం అవుతుంది. లేదంటే ఈ డ్రైనేజ్లో మరి ఎవరైనా చనిపోయినాక ఇంతకుముందు రింగ్ రోడ్ కాడ చనిపోయినాక స్పీడ్ బ్రేకర్లు ఎట్లయితే వేస్తారో మరి రామచంద్రయ్య కాలనీలో వాళ్ళని చచ్చిపోయినాక చేస్తారా ఈ పని అని మేము మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి సార్కు తెలిస్తే ఖచ్చితంగా హైడ్రా దృష్టికి పోతుంది. హైడ్రా సార్ మాకు తక్షణమే ఇది ఒకటి చేయాలని కోరుకుంటున్నాం.